నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది ఈ సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యునైటెడ్ నేషన్స్ పెట్టుకున్నటువంటి థీమ్. అయితే భారతదేశానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ గా విదేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితులు మారాయా? లేకుంటే బెటర్‌మెంట్ అవుతున్నాయా? ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ఉంది? ప్రోగ్రెస్ లో యాక్సిలరేట్ అవుతున్నారా లేదా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్, హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో చాలా కాలం అయింది మీతో మాట్లాడి. ఐ ఫెల్ట్ ఉమెన్స్ డేకి సంబంధించి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అని అనిపించింది మాట్లాడుకోవడానికి మనం బోల్డని విషయాల గురించి. థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు కాంట్రిబ్యూట్. ఆడవాళ్ళ హక్కుల గురించి ఆడవాళ్ళే మాట్లాడాలని రూల్ ఏం లేదండి. ఎగ్జాక్ట్లీ, అవును. ఎందుకంటే విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. అవును. ఇది హ్యూమన్ రైట్స్ గురించి హ్యూమన్స్ అందరూ మాట్లాడుకో. ఉమ్, ఇవాళేమో మీరు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్న దానికి ఆరిజిన్స్ అమెరికాలో, తర్వాత యూరోప్‌లో సోషలిస్ట్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం కారణంగా ఒక ర్యాపిడ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ హ్యూమన్స్ జరుగుతున్న కాంటెక్స్ట్‌లో ఇదొచ్చిందండి. ఉమ్, అంటే 1789లో 1789 డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్ అని ఫ్రెంచ్ విప్లవంలో దే ఇష్యూడ్ ఎ డెక్లరేషన్. ఉమ్, ఫ్రెంచ్ భాషలో మ్యాన్ అంటే దాని అర్థం మ్యాన్ అండ్ విమెన్ అని. యా, కానీ నాట్ హ్యాపీ విత్ దట్ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అనే ఆవిడ డెక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ విమెన్ అని ఇష్యూ చేశారు. అప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలోనే. ఉమ్, అంటే ఒక స్పృహ, కొత్తగా వస్తున్న ఒక స్పృహ. ఆడవారికి కూడా హక్కులుంటాయి అని. ఇది ఏ కాలంలో అన్నది మనం గుర్తుంచుకోవాలండి. ఆ ఉమ్, కాలంలో ఆడవారికి ఆస్తి హక్కులు లేవు. ఆ కాలంలో అసలు డెమోక్రసీ అన్నదే ప్రపంచంలో చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉంది. ఆడవారికి ఓట్ అన్న హక్కు క్వెషనే లేదు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలనంటే ఆడవారు ఎవరో సొత్తు, చాటిల్, ఉమ్, ఒక ప్రాపర్టీ. అంటే వారసత్వ హక్కుల్లో భాగంగా ఆడవారిని తండ్రి నుంచి కొడుకు, లేదు కొడుకు నుండి ఇంకెవరికో అట్లా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేది. ఓనర్‌షిప్ ఆఫ్ విమెన్. ఉమ్, ఇవాళ ఎక్కడున్నామంటే విమెన్‌కే ఇన్‌హెరిటెన్స్ రైట్స్ ఉన్నాయని. ఒకప్పుడు విమెన్ వర్ ఇన్‌హెరిటెడ్. టుడే దే ఆర్ ఇన్‌హెరిటింగ్. ఆ మార్పు వచ్చింది. మనం 1700s నుంచి నేటి వరకు చూసుకుంటే మీరన్నారు కదా! భారతదేశంలో పరిస్థితులు మారాయా అని. నిజానికి అద్భుతంగా మారినవి ఆడవారికి ఉన్న అవకాశాలు. ఉమ్, ఆడవారు ముందుకు వెళ్ళటం అన్నది ఇట్స్ రిమార్కబుల్. యా, మనం మర్చిపోకూడదు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే వీరిద్దరూ పయనియర్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్‌గా మనం కన్సిడర్ చేస్తే, సావిత్రిబాయి ఫూలే who is now considered the first teacher, ఉమ్, woman teacher of recent times in India. ఆవిడ ఆడవారికి ఒక స్కూల్ పెడితే, ఆవిడ ప్రొటెస్ట్‌గా ఆవిడ మీద పేడ నీళ్ళు, రాళ్ళు చల్లటం, కొట్టటం చేశారు. అయినా కూడా ఆ మహానుభావులు భార్యాభర్తలిద్దరూ దే కంటిన్యూడ్ విత్ ద ట్రెడిషన్ ఆఫ్ హావింగ్ ఎ స్కూల్ ఫర్ విమెన్. అంటే ఆడవారికి విద్యలో ప్రవేశం లేదు అని సమాజం నిర్ణయించుకున్న టైంలో ఈ వైతాళికులు దే మేడ్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. అక్కడి నుండి ఇవాల్టి వరకు మనం ఉమ్, ఒకసారి బేరీజు వేసుకుంటే వీఆర్ నోవేర్ నియర్ వేర్ ఇట్ షుడ్ బి. కానీ అప్పటి నుండి ఇప్పటికి
చాలా మార్పులు జరిగాయి. మారనిది ఎవరు అనంటే మగవాళ్ళు. హ్మ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ టుడే. మగవాళ్ళు వాళ్ళ కల్చరల్ యాటిట్యూడ్స్, వాళ్ళ అప్రెసివ్ థింకింగ్, బిహేవియర్ మారవటం అన్నది నిజానికి జరగలేదనే మనం రిగ్రెట్‌ఫుల్లీ రికగ్నైజ్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఇదంతా ఓవరాల్‌గా ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉంది. ఇప్పుడు అక్షరాస్యత దేశంలో చాలా తక్కువుంది. హ్మ్. దేశంలో 70% మంది మీరు సిటీస్‌ని గూడా కలుపుకుంటే ఒక పర్సెంట్ ఎక్కువ, తక్కువ. బట్ అరౌండ్ 70% ఆఫ్ ఇండియా ఈజ్ లిటరేట్. దానర్థం 30% ఆఫ్ ఇండియా ఈజ్ ఇల్లిటరేట్. ఎగ్జాక్ట్‌లీ. 140,00,00,000లో 30% అంటే రఫ్‌గా మనం ఒక 40,00,00,000 మగ, ఆడ వారికి చదువు రాదు. హ్మ్. ఇట్లాంటి బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఆడవారి పర్సెంటేజ్ ఆఫ్ ఇల్లిటరసీ ఇంకా ఎక్కువుంది. హ్మ్. సో ఒక పక్కనేమో కల్చరల్లీ దే ఆర్ అప్రెస్డ్. వారికి ఫ్రీడమ్ అన్నదే ఒక న్యూ కాన్సెప్ట్ ఫర్ మెనీ పీపుల్. నేను నా భార్యకి ఫ్రీడమ్ ఇచ్చాను అని చెప్పుకునే భర్తల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఇవ్వటం ఏంటి? అవును. అక్కడే మనకు అర్థమవుతుందనమాట. సో, ఈ స్టేజ్‌లో ఇంటర్సెక్షనల్ అంటామండి. అంటే రకరకాల ప్రాబ్లమ్స్. ఒకటేమో చదువు లేకపోవటం, హ్మ్. అక్షరాస్యత లేకపోవటం. 2 వాళ్ళకి మ్యారేజెస్‌లో ఈక్వల్‌గా ఉండే పార్ట్నర్‌షిప్ ఉండకపోవటం. అండ్ డు వి నో దట్ ద పూరెస్ట్ కేటగరీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ విమెన్. దళితులు కాదు, అస్పృశ్యులు కాదు. అంటే ఆ సమస్య తక్కువ సమస్య అనట్లేదు నేను. నంబర్స్ ఆఫ్ పీపుల్. ప్రపంచంలో 800,00,00,000 మంది మనుషులుంటే, వారిలో బిగ్గెస్ట్ కేటగరీ ఆఫ్ పూరెస్ట్ పీపుల్ ఎవరంటే ఆడవారే. పర్సెంటేజ్ ఎక్కువుంది కాబట్టి. నంబర్స్ ఎక్కువున్నారు. హ్మ్. ద లెవెల్ ఆఫ్ పావర్టీ ఆల్సో ఈస్ లైక్ దట్. అది మర్చిపోకూడదు. అవును. ఇప్పుడు లో న్యూట్రిషన్ ఆడవారికి ముఖ్యంగా అడాలసెన్స్ అప్పటి నుండి చైల్డ్ బేరింగ్ ఏజ్ వరకు వారికి అందాల్సిన ఫుడ్ అందకపోతే దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ప్రెగ్నెన్సీస్. Their fetuses and hence babies will be also malnourished. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ భారతదేశంలో చాలా గట్టిగానే ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ పావర్టీ అన్నది భారతదేశంలో తగ్గింది. ఎక్స్‌ట్రీమ్ పావర్టీ అంటే అసలు తిండినే లేకపోవడం. ఇప్పుడు కరువు కాలంలో మరణాలు మనం వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది ఎక్కువ వినం మనం. ఆ మేరకు దేర్ ఈస్ డెవలప్‌మెంట్. అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కుతూ పైకి వెళ్తున్న కాంటెక్స్‌లో వైల్ దేర్ హాస్ బీన్ ప్రోగ్రెస్ ఓవర్ 100, 150, 200 years, it is nowhere satisfactory. And it needs to change and quickly. ఇంకో జనరేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు. చూడండి, ఆడవాళ్ళకి పార్లమెంట్‌లో రిప్రజెంటేషన్ రావాలి అని హ్మ్. 33% రిజర్వేషన్ పెడితే 27, 28 సంవత్సరాల పాటు ఆ బిల్లుని ఒకసారి ల్యాప్స్ అయ్యేటట్టు చేశారు మగ లెజిస్లేటర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. చూడండి ఎంత బ్యాక్వర్డ్‌నెస్ ఉంటే అలా జరుగుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కువైట్‌లో, రువాండాలో, ఆఫ్ఘనిస్తాన్‌లో బిఫోర్ తాలిబాన్ కేమ్ ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ పర్సెంటేజు భారతదేశం పార్లమెంట్‌లో ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ కంటే ఎక్కువ. అక్కడ రిజర్వేషన్ ఉంటే ఎక్కువ కాదు. యాహ్! రువాండాలో మోర్ దెన్ 50% విమెన్ వర్ ఇన్ ద పార్లమెంట్.
there are some cultural factors which are helping, and there are cultural factors which are stopping the progress in our country. ఎంతకాలము మా కల్చర్‌లో, మా మతంలో, మా విశ్వాసంలో ఆడవారు దేవతలు, ఇట్లా సొల్లు కబుర్లు చెప్పటం అలవాటైన జనాలు మన చుట్టూ ఉన్నారండి. దేవతలుగా, దేవుళ్ళుగా ఎందుకు చూడాలండి? మనుషులుగా చూడాలి. నిజంగా మనుషులుగానే చూస్తా ఉంటే, సతీ ప్రథాకి వ్యతిరేకంగా చట్టం రావాల్సిన అవసరం ఏముంది? ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా బాల్య వివాహాలు, ముఖ్యంగా ఆడపిల్లల రైట్స్ ప్రొటెక్ట్ చేయటానికి చట్టం ఎందుకు తెస్తారు? అసల కట్నానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలున్నాయా? మన దేశంలో ఎందుకున్నాయి? అంటే నేను అడిగింది రెటారికల్ క్వెషను. ఇదిగో భారతదేశమే కాదు, ఇంకో దేశంలో ఉందని చెప్తే నా ఆర్గ్యుమెంట్ ఏమి వీక్ కాదు. హ్మ్. నేను చెప్పేదేంటంటే, మన దేశంలో ఇన్ని రకాల చట్టాలు ఎందుకొచ్చాయి? ఇప్పుడు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అన్న చట్టం ఎందుకుంది? హ్మ్. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ అని ఎందుకు లేదు? అవును. ఔట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అన్నది ఒక ఆఫెన్స్‌గా ఎందుకయింది? ఇది మెన్‌కి ఎందుకు లేదు? ఎందుకు అనంటే, ఈ నేరాలన్నీ మన దేశంలో యాక్టివ్‌గా జరుగుతూ ఉన్నాయండి. మన భాషలో, మన ఆలోచనే భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతది. ఒక్కొక్కసారి ఆలోచన మారినా కూడా భాష కంటిన్యూ అవుతది. అట్లాగే సోషల్ నార్మ్స్, ఆహ్, ప్రాక్టీసెస్, అట్లాగే చట్టాలు. ఇవన్నీ కూడా ఎలైన్ అయితే కానీ హ్మ్. వి విల్ నాట్ హ్యావ్ గుడ్ ప్రోగ్రెస్ ఫర్ విమెన్. మనం నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా సంబరం ఏంటి అనంటే, ఒక 200 ఏళ్ల క్రితం ఎక్కడా లేని ఆడవారు ఇక్కడి దాకా వచ్చారు అని. బట్ ఎక్కడి దాకా అంటే ఆర్గనైజ్ సెక్టర్‌లో 27% ఆడవారు ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నది. అంటే డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది అని అర్థం. అవును. ఇప్పుడు అంతమంది విద్యార్థినులు లేరా? ఉన్నారు కదా! వాళ్ళు ప్రతి ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్ పరీక్షల రిజల్ట్స్ చూస్తే టాపర్స్‌గా గర్ల్స్ హావ్ ఉంటున్నారు. డన్ బెటర్ థాన్ బాయ్స్ అనే కదండీ! అవును. కానీ ఉద్యోగాల్లో కనపడరేంటి? హ్మ్. దీనంతటికి కారణం పెళ్లిళ్లు చేసేసుకుని పిల్లల్ని కంటడమే కాదండి. అవకాశాలు తక్కువ. అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రెజుడిసెస్ ఉన్నాయి. ఈళ్ళకి ఉద్యోగం ఇస్తే ఈళ్ళు రేపు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని లీవ్ పెట్టుకుంటారు. అవును. అంటే మానవ జాతిని పర్స్ దాన్ని కంటిన్యూ చేసే బయోలాజికల్ డెవలప్‌మెంట్స్ ఆఫ్ గివింగ్ బర్త్ అది గూడా చాలా మందికి అబ్జెక్షనబుల్. ఒక అంటే వర్క్ అడ్డంకిలాగా అవుతోంది. ప్లేస్‌లో యెస్ అండి. యెస్. సో మెనీ వేస్ the plight of women has been made more miserable than it should be. దీనంతటికీ రిలిజియస్ కాన్సెప్ట్స్ అన్నది మర్చిపోకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ మతాన్ని కూడా ఆడవారు స్థాపించలేదు. హ్మ్. రైట్? హ్మ్. ఆడవారు దేని వెనకున్నారు అనంటే, సారాకి వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యత కోసం ఉద్యమం, పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్న ఉద్యమం. అంటే ఆ ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్ సంతోషంగా ఉండటానికి, అందరి శ్రేయస్సు కోరే ఒక ఆలోచన ఎగ్జాక్ట్‌లీ. ఉన్నది. ఇన్‌స్టింక్టివ్‌గా తల్లులకొచ్చినట్టుగా మగవాళ్ళకి రావట్లేదని మనకు తెలుస్తా ఉంది. నిజానికి యుద్ధాలు జరిగినప్పుడు ద హ్మ్. ఫస్ట్ విక్టిమ్స్ ఆర్ విమెన్ కదండీ! అవును. ఫస్ట్ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ డామినెన్స్ ఆన్ ఎ కంట్రీ ఈస్ రేపింగ్ ద విమెన్. ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇవాళ కాదు. ఎప్పటినుండో జరుగుతున్నది. ఇప్పుడు వివాహాల్లో రాక్షస వివాహం అనుంది. హ్మ్. అంటే పెళ్ళాన్ని ఎత్తుకొని పారిపోవచ్చనమాట. కిడ్నాపింగ్. ఇప్పుడు దాని
కంటిన్యూయేషన్ ఏనేమో. అంటే ఆ మైండ్ సెట్ కంటిన్యూయేషన్, నాట్ ప్రాక్టీస్. నేడు కూడా నేను కోరుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు అని దాడి చేయటం అన్నది మనం చూస్తాం. యాసిడ్‌లు పోయటం మనం చూస్తాం. మన సినిమాలలో కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ దే టాక్. ఇప్పుడు అఘోరాయేషాలేసిన పిచ్చి పిచ్చిగా మాట్లాడే బాలకృష్ణ సూపర్ స్టార్ కదండీ! ఆయన నోరు జారి చాలా సార్లు ఆహ్, మహిళల బిలో ద గురించి లెవెల్ ఆఫ్ ఎ ఎడ్యుకేటెడ్ యాహ్! పబ్లిక్ పర్సన్ మాట్లాడటం చూసాం. మొన్న ఒక మిత్రుడి దగ్గరికి వెళ్తే హ్మ్. 'గుంటూరు కారం' సినిమా చూపించారండి. నేను ఒక 15, 20 నిమిషాలు చూసాను. సమ్‌వేర్ దేర్. ఈ డైలాగ్ విన్నాక నాకు చూడబుద్ధి కాలేదు. హ్మ్. మహేష్ బాబు సూపర్ స్టారు, యాక్టరు, ఆయనంటే ఎంతో గొప్ప అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు గదా! ఆయన నోటి నుంచి వచ్చిన సిగ్గులేని డైలాగ్. ఒక అమ్మాయి ఆయనకి బ్రేక్‌ఫాస్టో, ఫుడ్డో సర్వ్ చేస్తే, "ఈ గుడ్డు కోడి పెట్టిందా? నువ్వు పెట్టావా?" అని అడుగుతాడు. అంటే డర్టీ ఫెలోస్ వీళ్ళు. వీళ్ళిట్లా మాట్లాడటం. మోహన్ బాబు అనే యాక్టరు తన దగ్గర హీరోయిన్‌గా వచ్చిన ఆమెని కొట్టాడు అని నానుడి. అందరూ చెప్పుకున్నారు. ముక్కున వేలేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా నార్మ్ నార్మేటివ్ థింగ్స్ అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు ఒక యాక్ట్రెస్సు ఆర్ యాస్పైరింగ్ యాక్ట్రెస్ నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేశారు అని ఆవిడ కమిట్మెంట్ ఆ పదం చూడండి. కమిట్మెంట్. కమిట్మెంట్ అడిగారు. అది ఎలా కమిట్మెంట్ అండి? అంటే రేప్‌కి కమిట్మెంట్ ఉంటుందా? ఇష్టం లేకుండా ఒకరిని లైంగికంగా మీరు అనుభవిస్తేనో, లొంగదీసుకుంటేనో, కమిట్మెంట్ అన్న పదానికి అర్థం ఏంటి? ఇక్కడ దాన్ని ఏ కాంటెక్స్ట్‌లో వాడుతున్నారు? వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హారాస్మెంట్ ఉండకుండా ఉండాలని సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ప్రకారం వర్క్ ప్లేసెస్ అన్నిట్లో కమిటీ ఉండాలి. ఇది ఆఫ్ కోర్స్ ఈజ్ వరల్డ్ వైడ్. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. ఎందుకంటే మనం బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో హాలీవుడ్‌లో కూడా అదే జరుగుతుంది. కానీ అక్కడ ఆడవారికి ఒక 20 ఏళ్ల తర్వాతైనా, 15 ఏళ్ల తర్వాతైనా ధైర్యం వచ్చి చెప్పారండి. హ్మ్. నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఒకడిని ఈ హౌస్‌లో ఉండకుండా చెయ్యాలి అని గట్టిగా ఎందుకు చెప్పాను? ఆ కంప్లెయింట్స్ ఆ ఆడవారివ్వాలి. వారు నాకు చెప్పారు గాబట్టి వీడిక్కడ ఉండటానికి వీల్లేదన్నా. వాడు ఆస్ట్రేలియాకొచ్చిన కొద్ది రోజులకే ఆస్ట్రేలియాలో కౌశల్ ఆర్మీ అన్నది ఎందుకు మూసేశారు? ఆ మూసేసిన లేడీ ఎందుకు మూసేసింది? వాళ్ళు చెప్పాలొచ్చి. నేను చెప్పకూడదు. అంటే నిర్లజ్జగా, హ్మ్. ఎక్కడా గూడా భయం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల మాటల్లో గాని, చేతల్లో గాని ఏమి చేసినా మనకి పెద్ద నష్టమేం లేదు అని మగవాళ్ళు తెలుసుకున్నారండి. అందుకే నేనంటున్నాను. ఆడవారు ఈరోజు దే హావ్ షోన్ వితిన్ ద వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ దే హావ్ దట్ దే కెన్ బి ఎ మ్యాచ్ టు మెన్ ఆర్ బెటర్ దెన్ మెన్. ఎగ్జాక్ట్‌లీ. బట్ మగవాళ్ళు మారట్లేదే. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యాస్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్ అండ్ మై ప్రొఫెషన్ కంప్యూటర్ కంపెనీస్‌లో టాప్ లెవెల్ ఆఫీసర్స్‌కి, హ్మ్. డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్స్‌కి నేను ట్రైనింగ్ ఇస్తాను. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. హ్మ్. One of the aspects that we talk of is gender sensitivity. హ్మ్. ఓకే. ఆడవారి కంప్లెయింట్ ఏమిటి అనంటే, వారికి వాళ్ళ వర్క్ ప్లేస్‌లో జూనియర్ మేనేజర్ నుంచి టాప్ లెవెల్ వరకు వాళ్ళ కొలీగ్స్ డు నాట్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ విమెన్.
ఇప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై యూ డోంట్ లైక్ యువర్ బాస్. వీ మస్ట్ బి క్లియర్. ద బాస్ మే నాట్ బి ఎ గుడ్ మేనేజర్. ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫెన్. ఎందుకంటే మీకొచ్చింది కంప్యూటరు కోడింగ్. మీకొచ్చింది మేనేజ్మెంట్ కాదు. మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ స్కిల్. ఇట్స్ అనదర్ టాలెంట్. ఇట్స్ అన్ ఎబిలిటీ. ఇట్స్ అన్ అకాడమిక్ డిసిప్లిన్. వాటిల్లో వేటిల్లోనూ ప్రవేశం లేకుండానే కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళకి ఒక టీమ్ ఇన్ఛార్జ్ గానో, కొన్ని టీమ్స్‌కి ఇన్ఛార్జ్ గానో పెట్టడం జరుగుతుంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్. సో, రకరకాల కారణాలుంటాయి. Yeah. But all the women managers have told me that they are not liked by their juniors, as in team members, because they are women. Because they, women, are deciding on work schedules, on tasks, when someone can take leave or not. పనికి సంబంధం ఉన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఈమె మాట నేను వింటమేంటి అని చాలామంది రెస్పాండ్ అవుతారు అని. బట్ వీ షుడ్ బి షాక్డ్, బట్ వీ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ అండి. ప్రపంచంలో 190 దేశాలుంటే ఈ 190 దేశాల్లో భారతదేశం 143వ నెంబర్‌లో ఉంది. లాస్ట్ వెన్ ఐ సా స్టాటిస్టిక్స్. 43 నుంచి 35కి రావచ్చు. లేకపోతే 50కి స్లిప్ అవ్వచ్చు. బట్ సడన్‌గా ఆడవారికి ఇదొక పారడైజ్ అనేటట్టుగా మారిన దాఖలాలు గానీ, ఆ పాసిబిలిటీ గానీ లేదు. మనం జనగణన అంటే సెన్సస్ అని ఏదైతే అంటామో, ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవారు, వారి భాషలు, వారి మెరైటల్ స్టేటస్, వారి మతం, లేదు వారి నాస్తికత్వం, ఇవన్నీ కూడా సెన్సస్ నోట్ చేస్తుంది. 20 ఏళ్ళు అయిపోయిందా మనకి సెన్సస్ జరిగి? లేదు 2011 was the 15 last. ఏళ్ళేమో. 2011 was the last time. సో 14 ఏళ్ళు, 15 ఏళ్ళు అయిపోతాయి నెక్స్ట్ సెన్సస్ రావటానికి. We don't know if that will happen immediately after the elections. But 15 ఏళ్ల పాటు దేశంలో ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు అన్నది లెక్క చూడలేదు. కానీ అంతకు పూర్వం ఉన్న లెక్కల్లో 943 ఆడవారు వర్సెస్ 1000 మంది మగవారు. అంటే ఒక 140 కోట్ల మంది జనాభాలో రఫ్లీ 70 కోట్ల మంది మగవాళ్ళు ఉండాలి. 70 కోట్ల మంది ఆడవారు ఉండాలి. ఈ జనాభా డివిజను నేచర్ హ్యాస్ డిసైడెడ్. హౌ ఐ డోంట్ నో వాట్ ద మెకానిజం ఈస్. రఫ్‌గా ఆడవారి, మగవారి కౌంట్ కొంచెం అటు ఇటుగా సిమిలర్‌గా ఉంది మానవ జాతికి ఏ దేశంలో అయినా. మన దేశంలో మటుకు అలా లేదు. వీళ్ళు పుట్టట్లేదా? పుట్టాక మాయమైపోతున్నారా? పిల్లలుగా ఉన్నప్పుడు వీరికి సరైన ఆహారము, పోషణ లేదు, కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అందట్లేదా? ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో జెండర్ డిటర్మినేషన్ టెస్ట్‌ని బ్యాన్ చేస్తారు. నాకు పుట్టబోయే బిడ్డ ఆడనా, మగనా అని తల్లి గాని, తండ్రి గాని తేల్చుకోవాలనంటే ప్రపంచంలో చాలా దేశాల్లో అవకాశం ఉంది. మన దేశంలో అది నేరం. ఎందుకు నేరం? ఎందుకంటే ఆడపిల్లయితే ఆడపిల్లని పుట్టకుండా చేస్తున్నారు అని. మరి ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టే చట్టం కూడా వచ్చింది కదండీ! దీనికి డాక్టర్స్ ఆర్ కోఆపరేటింగ్ కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇది డాక్టర్ల ప్రమేయం లేకుండా జరగదు కదండీ! మీరు మన భాష కూడా చూద్దాము. అవును. శ్రీనివాస గార్గే అనే ఒక జ్యోతిష్యుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రీన్ రూమ్‌లో ఆయన మొఖానికి పౌడర్ కొట్టించుకుంటూ కూర్చున్నప్పుడు నాతో ఏంటండి మీరిట్ట మాట్లాడుతున్నారు? మేమేం గాజులు తొడుక్కొని కూర్చోలేదు అన్నాడు. అంటే గాజులు తొడుక్కుంటే మీకేంటి ఇబ్బంది అన్నాను నేను.
ఏం మాట్లాడలేదు అతను. ఈ దేశంలో రఫ్‌లీ ఎగ్జాక్ట్ కాకపోయినా 50% ఆడవారు గదా! అవును. దాదాపు అందరూ కూడా ఆడవారు గాజులు తొడుక్కుంటారు గదా! అవును. మీకేంటి అభ్యంతరం? ఈ దేశ జనాభా చేస్తున్న సగం పనులు మీరు అంత తృణీకార భావనతో మాట్లాడటం ఏంటి అని. హ్మ్. డిస్కషన్‌లో గూడా ఎక్కువ ఇక మాట్లాడల. తలదించుకొని కూర్చున్నాడు. రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారు. కేవలం రాజకీయ మాట్లాడిన రాజకీయ నాయకులేంటండి. ఒక పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరిని రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం బికాజ్ ఆఫ్ దేర్ పొజిషన్. కానీ వాళ్ళ లాంగ్వేజ్ కూడా అలా ఉంటే ఏం చేయాలసలు? దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒకాయన గురించి స్టాకింగ్ లేడీ అని ఆరోపణలు. క్యాట్ కాలింగ్ అన్నది ఒక ఆరోపణ. ఆడవారి పట్ల ఏమాత్రం గౌరవం అంటే నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా భార్య అని ఎటువంటి డైలాగులైనా కొట్టొచ్చు. హ్మ్. కానీ ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుంది? చూడండి ఆడవారికి 33% రిప్రజెంటేషన్ పార్లమెంట్ విషయం. అదొక ఫియాస్కోగా ఉండింది. పార్లమెంటే కాదు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లో కూడా. దానికి ఒక డ్రామా తమాషాగా ఒక జాయింట్ పార్లమెంట్ సెషన్ పెట్టి దాంట్లో బిల్లు పాస్ చేశాం. హ్మ్. బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 24. అవును. ఎలక్షన్‌లు 24లో ఉంటే 23లో మీరు చట్టం పాస్ చేసి ముందు ముందు చూద్దాంలే అంటే ఎట్లా? అంటే టోకెనిజం కోసం చేసిన పని. 12% మందో ఎంతో ఆడవారున్నారు మన పార్లమెంట్‌లో. సరే. అంతకుముందు ఆడవారికి 33% రిజర్వేషన్ విలేజ్ లెవెల్‌లో, పంచాయతీల్లో వాటిల్లో కల్పించారు. హ్మ్. ఇప్పటికి 20 ఏళ్ళో, 25 ఏళ్ళో కనీసం ఇట్స్ బీన్ ఇన్ ప్రాక్టీస్. హ్మ్. ఇట్ ఈస్ లెజిస్లేటివ్‌లీ ఎ వండర్‌ఫుల్ థింగ్. కానీ మీరు ఊరికెళ్ళండి. హ్మ్. ఆ ఊళ్ళో సర్పంచ్ ఎవరు అనంటే, ఆడవారికి రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానం ఉన్న విలేజ్‌కి మీరెళ్లి సర్పంచ్ ఎవరంటే ఆవిడ భర్త గారొస్తారు. ఇప్పుడు నాట్ ఓన్లీ థట్. సర్పంచ్ ఎలక్షన్‌లో గెలవటం అంటే కొన్ని వందల మంది సపోర్ట్ పొందిన వ్యక్తులు వీళ్ళు. హ్మ్. వాళ్ళెప్పుడు నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్‌కి వెళ్ళట్లేదు గమనిస్తున్నాం గదా! అవును. అంటే కొద్ది కాలం వాళ్ళ పేరుతో వాళ్ళ భర్తలు, ఆ లోకల్ బ్రిడ్జ్‌లు, కాంట్రాక్ట్‌లు, రోడ్లు, చదును చేయటాలు, బావులు తవ్వటాలు, వాటికొచ్చే డబ్బులు, పైపులు వీటి మీదొచ్చే ఆదాయం వాళ్ళు తీసుకోవటం తప్పించి నథింగ్ మచ్ ఈస్ హ్యాపెనింగ్. అంబేద్కర్ గారు ఒక హ్మ్, ఒక డార్క్ మూడ్‌లో ఉన్నప్పుడు ఆయన చెప్పారు. భారతదేశంలో విలేజ్‌లో ఎమాన్సిపేషన్ ఉండదు అని. ఎందుకంటే కులము, మేల్ డామినెన్సు అన్ని రకాల ఇల్స్‌కి కూడా అవకాశాలు ఊళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి. మీరు గ్రామం వదిలేసి నగరానికొస్తే కులం వదిలేసుకోవచ్చు టు ఎన్ ఎక్స్‌టెంట్. మీ పేరు హ్మ్. బట్టి కనుక్కునే స్పెషలిస్టులుంటారు. అవును. ఆ! మీకు ఇల్లు ఇవ్వటానికి మీరేం వండుతారో, మీరేం తింటారో అన్న విషయంలో మిమ్మల్ని కామెంట్ చేయటానికి వీటన్నిటికి కూడా అప్రోప్రియేట్‌లీ స్కాలర్‌లీ ఇండివిడ్యుయల్స్ మన దగ్గరున్నారు. హ్మ్. ఎదుటి మనిషి ఎవరో వాసన చూసి పసిగడతారు. ఎందుకు ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళ పట్ల వివక్ష చూపించాలి కాబట్టి. అవును. వీళ్ళు నాకు ఈక్వల్‌గా రాకూడదు అని చెప్పటానికి. సో, ఇంటర్సెక్షనల్ ప్రాబ్లమ్స్ అండి. పావర్టీ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ మతంలో ఇందాక నేనన్నాను. ఏ మతాన్ని ఆడవారు స్థాపించలేదు. అంతేకాదు ఈ రోజు కూడా. ఇప్పుడు నా మతం 10,00,000 సంవత్సరాల పురాతనమైంది. నా మతము అసలు భూమి 6,000 సంవత్సరాల పురాతనమైంది. సృష్టి జరిగి 6,500 సంవత్సరాలే అయింది. నా పుస్తకంలో ఆడవారికి ఫుల్ హక్కులున్నాయి అని ఒక అబద్ధాలు చెప్పే గ్యాంగ్‌ని
మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ గుడిలో గాని, నీ చర్చ్‌లో గాని, నీ మసీదులో గాని పూజారులు మగవారే ఎందుకుంటున్నారు? హ్మ్. ఇప్పుడు కొన్ని లక్షల గుడుల్లో 2 గుడులల్లో ఆడవారున్నారని చూపించొద్దు. అది చిల్లర పనులవి. ట్రెండ్ ఏంటి? సమాజంలో ఉన్న ట్రెండ్ ఏంటి? శబరిమలకి రావటానికి బహిస్తులో ఉన్న ఆడవారు రాకూడదు. ఏ? ఏ? ఏంటి విషయం? దానికి నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకున్నావు. మతంలో లేదది. నీ నీ సోషల్ ప్రాక్టీసెస్‌లో ఉంది. దాన్ని నువ్వు వదులుకోవటానికి రెడీగా లేవు మతాన్ని అడ్డం పెట్టుకుంటూ. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి హెడ్, హెడ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఎట్లా అయితే క్యాథలిక్‌లకి పోపో, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి హెడ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కదా! అవును. ఆవిడ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అయినా కూడా, అక్కడ రిలిజియస్ లీడర్స్ మోస్ట్‌లీ మగవారే. అక్కడక్కడ కొంతమంది ఉంటారు వికర్స్ వాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మెన్. ఎక్కడా గూడా ఆడవారికి అవకాశాలు లేకుండా. ఫిజికల్లీ మెన్ అండ్ విమెన్ ఆర్ నాట్ ద సేమ్. దేర్ ఈస్ నో డౌట్. హైట్ గాని, కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ గాని. అటువంటి కెపాసిటీస్‌కి సంబంధం లేకుండా వివక్ష ఉంది అని నేనంటున్నా. సో బాబు గారు ఇప్పుడు ఇప్పటిదాకా పరిస్థితుల్లో మార్పొచ్చిందా అంటే ఫ్లక్చుయేషన్స్‌తో కనిపిస్తోంది. ఒకసారి నిజంగా మార్పొచ్చింది కొన్ని ఫీల్డ్స్‌లో అనిపిస్తోంది. కొన్నిసార్లు అసలు కాలేదనిపిస్తోంది. లాంగ్వేజ్‌ని మాత్రం చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది అనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు అవుతోంది. అర్ధరాత్రి స్వాతంత్రం లేకుంటే ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితే ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం? ఆడవాళ్ళు ఏ డ్రెస్సులేసుకున్నారు, అర్ధరాత్రి తిరగాల్సిన అవసరమేముంది? ఆ డ్రెస్సులేసుకోవడం వల్లే కదా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బియాండ్ ఇవన్నీ పోయి మనం ఇంకా ముందుకెళ్ళాము. ఇప్పుడు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అంటే ఎలా? ఇన్వెస్ట్ ఇన్ వుమెన్ అంటే ఏం చేయాలంటారు? అంటే ప్రపంచ ప్రమాణాలకి మనం ఇంకా ప్రయత్నం చేస్తే గాని చేరుకోలేము అన్న విషయం మనం గుర్తించటము నిజాయితీ అవుతుంది. ఆడవారి పట్ల మనకి ప్రేమ, హ్మ్. వారి శ్రేయస్సు పట్ల మనకి నిబద్ధత ఉంటే, మనం ఇక్కడున్నాము. ఇక్కడి నుంచి అక్కడికెలా వెళ్ళాలి అని ఆలోచించుకోగలుగుతాం. చూడండి 1963 అంటే మనం పుట్టకముందు హ్మ్. 1963లో కాస్మోనాట్ వాలెంటీనా టెరెషకోవా ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి, భూమి చుట్టూ 70 గంటల్లో 48 సార్లు పరిభ్రమించి ఆవిడున్న ఆహ్, దాన్నేమనాలి క్యాప్స్యూల్ అనొచ్చేమో. షీ కేమ్ బ్యాక్ టు ది ఎర్త్ హ్మ్. 1963. ఇది సోవియట్ యూనియన్ సంగతి. 2017లో అంటే 1963 తర్వాత 73, 83, 93, 2003, 2013 తర్వాత 2017లో సౌదీ అరేబియాలో ఆడవారికి వారి కారు వారు డ్రైవ్ చేసే హక్కు వచ్చింది. లైసెన్స్ వచ్చింది. ఆ! అంటే డిఫరెంట్ సొసైటీస్ హావ్ డిఫరెంట్ స్పీడ్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్‌లో సఫ్రాజెట్ మూవ్‌మెంట్, సుఫ్రాజెట్ అనాలి. మూవ్‌మెంట్ అంటే ఆడవారికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్యమం అండి. 1920స్ వరకు ఇంగ్లాండ్‌లో ఆడవారికి ఓటు హక్కు లేదు. హ్మ్. వచ్చింది. స్విట్జర్లాండ్‌లో 1971 వరకు లేదు. స్విట్జర్లాండ్‌లో ఆడవారికి హక్కు లేదు. బట్ దే గాట్ ఇట్. అమెరికాలో అమెరికన్ ఇండిపెండెన్స్ అంతా బావుంది. కానీ అది మగవాళ్ళకే పౌరసత్వం అప్పుడు. ఆడవారికి ఆస్తులు లేవు. నిజానికి భారతదేశంలో మొట్టమొదటిసారి ఆడవారికి ఆస్తి హక్కు కల్పించింది రాజ్యాంగం రాసిన వాళ్ళెవరు గాదు. ఎన్టీ రామారావు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో చేశారు. తర్వాత తర్వాత దేశం అంతటికి అదయింది. డిఫరెంట్ నేనిప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను.
నేనున్న రాష్ట్రం పేరు విక్టోరియా. విక్టోరియా రాష్ట్రంలో ఒక 150 ఏళ్ల పూర్వం ఒక అద్భుతమైన లైబ్రరీ కట్టారండి. హ్మ్. విక్టోరియన్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా ఎంతో అందంగా ఉంటుంది. ఈ లైబ్రరీని 150, 160 ఏళ్ల పూర్వం ఆరంభించినప్పుడు దీంట్లో ప్రవేశం అందరికీ కల్పించారు. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? వేరే ప్రాంతాలు, వేరే పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అందరికీ ప్రవేశం లేదు అని. పీపుల్ ఇంక్లూడింగ్ విమెన్ వర్ ఏబుల్ టు యాక్సెస్ నాలెడ్జ్. హ్మ్. మాకు పక్క రాష్ట్రం అయిన సౌత్ ఆస్ట్రేలియాలో అంటే అడిలైడ్ దేనిదైతే క్యాపిటలో. అడిలైడ్‌లో 1800స్‌లోనే ఆడవారికి ఓటు హక్కు కల్పించారు. ఎలా వచ్చింది? ఉద్యమం చేస్తే వచ్చింది. హ్మ్. హక్కులు మనవే పుట్టుకతో మనకుంటాయి. కానీ వాటిల్ని అసర్ట్ చేసి సమాజంలో ఆ హక్కులకి వ్యతిరేకంగా ఎవరెవరు ఆహ్, మన మీద పోరాటం చేస్తున్నారో వారిని ఎదుర్కోవాలి. నేనిందాక శ్రీనివాస్ గార్గే పేరు అనవసరంగా చెప్పలేదు. ఆయన ఒక పంచాంగాన్ని రిలీజ్ చేస్తూ, ఆ పంచాంగంలో ఆడపిల్ల మొదటిసారి రజస్వల అయ్యేది పగలైతే, సాయంత్రం అయితే, రాత్రిరైతే. దాని పర్యవసానాలేమిటి? ఆవిడ శరీర ఆకృతి డ్యామేజ్ జరుగుతది. భర్త తొందరగా చనిపోతాడు. వేశ్యగా మారుతుంది అని తన పంచాంగంలో ధైర్యంగా రాసుకున్నాడు. అప్పుడు వీటన్నిటికి రెమెడీస్ ఉన్నాయని చెప్పాడు. అంటే ఓ రూ. 3000 ఇస్తే నీ కూతురు హ్మ్. వేశ్యగా ఉండకుండా నేనేదో ఒక రెమెడీ చేస్తాను. 3000, 2000, 5000 నువ్వు నాకు అప్పించుకుంటే మీ అమ్మాయి శరీర ఆకృతి ఏమీ కాకుండా నేను పూజ చేసి కాపాడతాను. ఇది మార్కెట్‌లోకి దిగిన దుష్ట ఉద్దేశంతో దిగిన ఈ ఉదంతం. విమెన్స్ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి? వాళ్ళెళ్లి పోలీస్ కేస్ పెట్టారు. పెడితే సంవత్సరన్నరో పరారీలో ఉన్నారు. మళ్ళీ ఏదైనా పంచాంగంలో ఇట్లాంటి చెత్త వచ్చిందా? రాలేదు. అంటే మీ హక్కులు మీరే కాపాడుకోవాలి. మీ అంటే ఆడవారిని అంటలేదు. హ్మ్. ఎవరిది వాళ్ళు. విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. అందరూ కాపాడుకో. మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే దానికి పర్యవసానాలుంటాయి. కొత్తగా అధికారంలో ఉండి కానీ, పొజిషన్స్ ఆఫ్ నోట్‌లో ఉన్నవారు కానీ, దే ఆర్ ఇగ్నోరింగ్ ద రైట్స్ ఆఫ్ విమెన్. కేసీఆర్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్ళు క్యాబినెట్‌లో ఆడవాళ్ళెవరికీ స్థానం లేదు. దాని మీద కేసులు మొదలైనాక ఆడవాళ్ళ హక్కుల కోసమని మీ నామధేయురాలు ఢిల్లీ పోయి కూర్చుని ధర్నా చేసింది. అప్పటిదాకా ఏం చేసిందో ఈళ్ళందరికీ 40 ఏళ్ళో, 45 ఏళ్ళో ఉంటాయి వయస్సు. ఈళ్ళు పుట్టినాక మొదటిసారి వాళ్ళ కష్టాలొచ్చినప్పుడు డిస్ట్రాక్షన్ కోసం ఇట్లాంటి తమాషాలు చేయటం. ఢిల్లీకి వెళ్ళి ఇదంతా పేట్రియార్కీయే మా పార్టీలో గూడా ఉంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా అని. తర్వాత ఏమైంది మళ్ళీ ఆవిడ? అంటే ఈ టోకెనిజము, సింబాలిజంతో గెయిన్ చేయాలి అని ఒక సెల్ఫిష్ మోటివ్, నాట్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్. ఇది జరుగుతా ఉందండి. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ చైర్పర్సన్ ఉన్నారు. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఆ పొజిషన్‌లో ఉన్నవారు ఆడవారి పెద్ద పవర్స్ ఉండవు. కానీ ఆడవారి హుందాతనాన్ని కాపాడటానికి మార్గదర్శకురాలుగా అక్కడ మాట్లాడొచ్చు. నిన్న గాక మొన్న ఎంత దారుణమైన విషయం. ప్రపంచం అంతా కూడా వీడియో బ్లాగ్స్ చేస్తున్న ఒక స్పానిష్ జంట. భార్యాభర్తలిద్దరూ ఒక అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ 7గురు ఆమెని మానభంగం చేశారు. వీళ్ళు మధ్య వయస్సు దాటిన వాళ్ళే.
బహుశా 50 ఏళ్ల చిల్లర ఉంటాయి. భర్తని కొట్టారు. చాలా బాగా కొట్టారు. ఆవిడనేమో వయలేట్ చేశారు. దానికి రెస్పాన్స్‌గా ఈ టాప్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఏమనాలి? వాళ్ళేమంటున్నారు? దానికి రెస్పాన్స్‌గా వేరే వాళ్ళు ట్వీట్ చేస్తే, ఆ ట్వీట్స్‌కి స్పందిస్తున్నారు వీళ్ళు. మీకు నిబద్ధత లేదు. మీరు ఇండియాని బద్నాం జేయటానికి ఇట్లాంటియన్నీ చెప్తున్నారు. అది వాస్తవం కాదని అనట్లేదు. దాని గురించి మాట్లాడటము దేశ ప్రతిష్టకి భంగం కలుగుతది అని చెప్తున్నా. ఇప్పుడు ఒక మినిస్టరో, ఎక్స్ మినిస్టర్‌నో ప్రాస్టిట్యూట్ అని సజెస్ట్ చేశారు. ఆంధ్ర రాజకీయ నాయకులు. ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకోవాలి గదా! ఏదో పోలీసుల్ని పంపించి, దడిపిచ్చేసి వచ్చేస్తే కాదు గదా! ఇది కరెక్టివ్ కోర్స్‌ని మనం ఆఫర్ చేయాలి సొసైటీకి అంటే, డెసిసివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆడవారి పట్ల వివక్ష ఎట్లా ఉంటది చూడండి. బర్త్ కంట్రోల్ అన్నది ఒకప్పుడు నేరం. హ్మ్. అంటే పిల్లలు పుట్టకుండా చర్యలు తీసుకోవటం అన్నది దేవుడి ఇచ్చకి వ్యతిరేకం కాబట్టి, దేవుడు బిడ్డలని ఇస్తున్నాడు. నువ్వు అది కాకుండా చేస్తున్నావు కాబట్టి అంటూ శిక్షించారు. వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే పెళ్లి కాకముందో, సమాజం ఒప్పుకోని కాంటెక్స్‌లో ప్రెగ్నెంట్ అయితే, ఆ ఆడవారిని రాళ్లతో కొట్టి చంపించమని ఆదేశాలున్నాయి. అలా చేయటం తప్పు కాదని నూరిపోస్తూ ఉన్నారు చిన్నప్పటి నుండి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. చూడండి, ఈ మతపరమైన భావజాలంలో ప్రెగ్నెన్సీ రాకుండా ఆపటము నేరమే. ప్రెగ్నెన్సీ వస్తే శిక్షార్హులు. రాళ్లతో కొట్టి చంపేంత. హ్మ్. అంటే ఆవిడతో పాటు మగవాళ్ళకు ఉండదు పనిష్మెంట్, ఆడవారికే. ఆవిడతో పాటు కడుపులో ఉన్న ఫీటస్ కూడా చచ్చిపోవచ్చు. కానీ ఆ ఫీటస్‌ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రొసీజర్‌లో అబార్ట్ చేయాలి అంటే అది మళ్ళీ నేరం. ఎక్కడా ఎస్కేప్ లేదు ఈ ట్రాప్‌లో ఆడవాళ్ళు. అందరూ ఏం చేస్తున్నారు అదే ఒక నార్మల్ దీనికొస్తుంది. అవును. దానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవి. అసలు మనుషులకు ఉండాల్సిన స్పందన ఇదేనా? బాధితులనే బాధ్యులు చేయటం అన్నది కరెక్టేనా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. కామన్ సెన్స్ అడ్వైస్. రాత్రిళ్ళు తిరగద్దు. మగపిల్లలు తిరగద్దు, ఆడవాళ్ళు తిరగద్దు. ఎందుకంటే పోలీసింగ్ బాలేదు. ఎవడు తాగి తిరుగుతున్నాడో, ఎవడు డ్రగ్స్ ఏసుకొని తిరుగుతున్నాడో, ఎవడు ఎంత ఫాస్ట్‌గా బండి నడుపుతున్నాడో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మనకు తెలీదు కాబట్టి లెట్ అస్ బీ కేర్‌ఫుల్. అమ్మమ్మలు, తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునే కాషన్ ఈస్ వెరీ వాలిడ్. సో, ఇటువంటి వాటిల్ని వ్యతిరేకించకపోతే, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులను వ్యతిరేకించకపోతే, దే బికమ్ ద నార్మ్. అండ్ టు గెట్ బ్యాక్, నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్దర్, జస్ట్ టు గెట్ బ్యాక్ వేర్ వి వర్ 20 years ago హ్మ్. will be a big, big problem. Finally, women have to empower themselves. మిగతా వాళ్ళు అడ్డం రాకపోతే దే కెన్ డూ ఇట్. పెళ్లి, విడాకులు, మదర్‌హుడ్ ఎక్స్‌పెక్టేషను, ఆడవారి జన్మకి సార్థకత ఏంటంటే పెళ్లి చేసుకుని బిడ్డల్ని కనాలి. గొడ్రాలు అన్నది చాలా నెగెటివ్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ వుమన్. యాస్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బయోలాజికల్ డెస్టినీ. ఇంకో పక్కన మనిషి పట్ల మన అవగాహన ఎక్కడి దాకా వెళ్ళిందంటే, అసలు ఆడ, మగ అనే కాదు, దేర్ ఇస్ ట్రాన్స్‌జెండర్. అవును. బయోలాజికల్ సెక్స్ ఉంది. దేర్ ఆర్ జెండర్ రోల్స్. ఇదే స్ట్రిక్ట్‌గా మాస్క్యులినిటీ, ఇదే స్ట్రిక్ట్‌గా ఫెమినిస్ట్ అని లేవు. ఈ 800 కోట్ల మంది మనుషుల్లో దేర్ ఈస్ అ షేడ్. మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రీప్రొడక్టబిలిటీ biological situation. Some of them are not qualifying for that. They do not wish to be there. అందరూ కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి ఆడవాళ్ళతో సహా. పాజిటివ్ ఎమోషన్స్‌ని, హక్కులని, బాధ్యతలని ఆధునికంగా అర్థం చేసుకో. పిల్లల్ని పుట్టించాలి అన్నది అది గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఏం కాదు. అట్లాగే ఫిజికల్ రిలేషన్స్‌కి, మ్యారేజ్‌కి సంబంధం ప్రపంచంలో చాలా దేశాల్లో కట్ అయిపోయింది లాస్ట్ 150-200 ఇయర్స్‌లో.
అది మన సమాజంలో కూడా జరుగుతున్నది గమనించాలి. మైనర్లు కాని వారు తమ శరీరం పైన తమకే హక్కు ఉంటుంది అని వాళ్ళు దే ఆర్ అసర్టింగ్. వాళ్ళ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అది. మీ ప్రాబ్లమ్ కాదు. ఆ తల్లికి, ఆ తండ్రికి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఈ కొత్త డెవలప్‌మెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ఫర్ దెమ్ టు ఇన్ ఎ కార్డియల్, లీగల్ మేనర్ టు అడ్రెస్. నేను ఫలానా మతపరమైన గ్రూప్‌కి చెందిన వాడిని, సమాజంలో ఇది నేను ఒప్పుకోను అని ధర్నాలు చేసి, వాళ్ళని ఎళ్లి జుట్టు శిరోముండనాలు చేసి, ముఖానికి బొగ్గు పూసి, ఈ ప్రిమిటివ్ రెస్పాన్సెస్ ఫర్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ నో లోకస్ ఇన్. మీకెలా సంబంధం ఇది? కానీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఆపటానికి మనకి చట్టాలున్నాయండి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్సు, వాళ్ళకి మానసిక స్థైర్యం, గైడెన్స్ ఇచ్చే పొలిటికల్ లీడర్‌షిప్ అన్నది ఈజ్ లాకింగ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. సో, వుమెన్ గురించి వుమెనే ఇంటర్నేషనల్ కాకుండా హ్యూమన్ రైట్స్, హ్మ్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున మగవాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి అన్నది నా అభ్యర్థన. ఎగ్జాక్ట్‌లీ. వుమెన్ గురించి విమెనే కాకుండా వుమెన్ గురించి మెన్ కూడా మాట్లాడిన రోజే మనం కావాలనుకున్నటువంటి చేంజ్ అనేది కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ బాబు గారు. మీరిచ్చినటువంటి వాల్యుబుల్ థాంక్ యూ. సజెషన్స్ కోసం. వి విల్ టాక్ వన్స్ అగైన్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.